జీవితకాలపు ధన్యత నీ ఆలయమున ఒక దినముందుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముందుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, జీవితకాలపు ధన్యత దేవా, జీవితకాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేసి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా. కరుణమూర్తివని నీ దరి చేరగా, కరుణమూర్తివని నీ దరి చేరగా. శాంతిని వసగుమ మరియ కరోజా, శాంతిని వసగుమ మరియ కరోజా. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, జీవితకాలపు ధన్యత దేవా, జీవితకాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజను కృతజ్ఞతా దివ్య బలి పూజగా సమర్పించుదాము. ఈ యొక్క దివ్య బలి పూజ బీబీ కూతురు చేయికి దెబ్బ తగిలింది. అబ్దుల్ రహీం తాగుడు మానాలని, స్థలం రిజిస్ట్రేషన్ అవ్వాలని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా కొండవీటి చిన్నప్పారావు నిర్మల దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ వీరికి మరియు సుజాత నరేంద్రరాజ్ కోవిద్ ధార్మిక శ్రీజాలకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబాన్ని ఆశీర్వదించి చదువుకున్నటువంటి బిడ్డలకు జ్ఞానం ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. సీతాళం రాయప్ప గారు, వారి యొక్క అమ్మగారు అనసూయ, భార్య వెంకటేశ్వరి దేవునికి కృతజ్ఞతగా యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ వీరితో పాటు మణికుమార్, రోజా, హరిప్రకాష్, హారిక, చరిష్య, నయనిక, రిస్విక సాయి, జాన్విక సాయి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి బిడ్డలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమని, వీరా సత్యనారాయణ కోమలో ఉన్నారు, దేవుడి యొక్క స్వస్థత దయచేసి మరలా తనకు జీవాన్ని దేవుడు ప్రసాదించమని యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి గంధం మనేశ్వర్కి మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి భవిష్యత్తును దయచేసి ఆయనకు మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయమని, కావలసినటువంటి జ్ఞానం ప్రసాదించమని, ఈ యొక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా జక్కంపూడి మార్గరెట్ లారెన్స్ ఈ యొక్క కుటుంబం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ వీరికిని మరియు కృపావతి, ప్రసాద్, అనూష, చేతన్, గ్రేష్మ, కుమార్, సుష్మా వీరందరికీ కూడా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని, ప్రసాద్, కుమార్ చేసే పనిలో దేవుడు తోడుగా ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. చదివినటువంటి విన్నపాలతో పాటు మీ అందరూ కూడా చేతులు జోడించి ఈ పరిశుద్ధమైనటువంటి బలిపీఠము చెంత మీ యొక్క విన్నపాలు, తలంపులన్నీ కూడా చేరుస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 25వ సామాన్య ఆదివారములోకి ప్రవేశించిన మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు, చిన్న బిడ్డల వలె మీరు జీవించాలి అని. ఎవరైతే గొప్పవారు కావాలనుకుంటున్నారో అటువంటి వారు సేవక రూపము దాల్చాలి అని నేటి వాక్యాల ద్వారా దేవుడు మనందరికీ కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనలను మనం తగ్గించుకునేటువంటి యొక్క మంచి మనస్సులు మనకు దయచేయమని, మన యొక్క హృదయాలను తెరిచి మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా దేవుడు కొలువై ఉంటూ మనల్ని నడిపించాలని ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యులుగా నెరవేర్చడానికి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని పశ్చాత్తాపడుతూ పాప క్షమాపణ కోరుతూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చుదాము. పలుకవా పలుకవా దయామయుడా పలుకవా, పలుకవా పలుకవా దయామయుడా పలుకవా. యేసువా నీ వాక్కుతో శుద్ధి చేయుమా, యేసువా నీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నీటిని దయతో ఆశీర్వదించమని సర్వేశ్వరుని మనవి చేయుదము. ఈ తీర్థమును చల్లుట జ్ఞాన స్నానమును జ్ఞాపకపరుచుచున్నది. మనకు ప్రసాదించబడిన పవిత్ర ఆత్మకు ప్రామాణికముగా జీవింప దేవుడు సహాయపడునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు నీటిని జీవమునకు ఊటగాను పవిత్రతకు మూలముగాను ఉండచేసితిరి. ఈ నీటి ద్వారా ఆత్మలు కూడా శుద్ధి నొంది నిత్య జీవమును పొందవలనని చిత్తగించితివి. ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. దీని వలన నేడు మేము మీ బలమును ఆదరణను పొంద ఆశించుచున్నాము. మీ వరప్రసాద జీవజలధారను మాయందు నూతన పరచండి. తద్వారా ఆత్మ శరీర కీడులన్నింటి నుండి రక్షించండి. నిర్మల హృదయముతో మీ దరి చేరి రక్షణ భాగ్యమును పొందగలుగుదుముగాక. వీరినన్నింటినీ దయచేయమని క్రీస్తు నాథుని ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు ఆత్మ శరీరమునకు జీవమునకు మూలాధారము. ఈ నీటిని ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. మా పాపక్షమకు, రోగ నివారణకు, పిశాచి శక్తిని పారద్రోలుటకు, మీ రక్షణాయుతమైన శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుకొందుము. మా రక్షణార్థమై మీ దయానుగ్రహముల వలన జీవజలమును మాయందు నిత్యము ప్రవహింపచేయండి. ఈ విధమున మేము నిర్మల హృదయముతో మేము చేరి ఆత్మ శరీర అపాయముల నుండి తప్పించుకొందుము. వీరినన్నింటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ ఉప్పును దయతో ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. నీటి నిస్సారమును పోగొట్టుటకును ఉప్పును అందులో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. ఉప్పుతో కలిసిన ఈ నీటిని చల్లిన స్థలమందెల్లా పిశాచి తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వశించుచు మమ్ము కాపాడునుగాక. వీన్నన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పలుకవా పలుకవా దయ్యామయుడా పలుకవా, పలుకవా దయ్యామయుడా పలుకవా. యేసువా నీ వాక్కుతో శుద్ధి చేయుమా, యేసువా
శుద్ధి చేయుమా. గతి లేక మతి లేక దిక్కులేక తిరుగుచుంటి, క్షమించి మన్నించి దయను చూపుమయా. నీ దరిని చేచుమయా. పలుకవా పలుకవా దయామయుడా పలుకవా. దోషులతో కలిసి తిరిగి తిని, పాపులతో చెలిమి చేసి తిని. దోషులతో కలిసి తిరిగి తిని, పాపులతో చెలిమి చేసి తిని. దుడుకువాడిని చుమయా. దుడుకువాడిని దయను కోరుతూ తిరిగి వచ్చి తిని, నీ దయను చేచుమయా. గతి లేక మతి లేక దిక్కులేక తిరుగుచుంటి, క్షమించి మన్నించి దయను చూపుమయా. నీ దరిని చేచుమయా. పలుకవా పలుకవా దయామయుడా పలుకవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనావో సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైనావో సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయా. మా మొరనాలించుమయా.
సని సా గగ సని స సా గ మా మా ప గ గగ సని సా గగ సని స గగ సని గ గ ని ప. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా మాపై దయచేయుమయ సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమలో ఆత్మలో నిరతముందు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ యొక్క దివ్య బలి పూజలో మరి ప్రత్యేక విధముగా ఆకుల రాయుడు లక్ష్మి వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని ఆశీర్వదించి వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, ఓదార్పును దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా గొబ్బల లక్ష్మి సత్యనారాయణ దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ కట్లయ్య, ప్రసాద్ బాబు, యేసుమణి, ప్రేమలత, యేసుబాబు, జ్యోతి వీరి యొక్క కుటుంబం కొరకును మరియు వీరి యొక్క బిడ్డల చదువులో తోడుగా ఉండాలని, దత్తాత్రేయకి 25న ఇంటర్వ్యూ ఉంది, దేవుడు తన యొక్క జ్ఞానం ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా రేపటి రోజున జన్మదినోత్సవాన్ని జరుపుకోబోయేటువంటి ఓలేటి మేఘన, ఓలేటి మెర్సీ వీళ్ళిద్దరిని కూడా దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి వారికి కావలసినటువంటి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. మొదటి పట్టణము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము దివ్యవచనములు 12 మరియు 17 నుండి 20 వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము దివ్యవచనములు 12 మరియు 17 నుండి 20 వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతము. అతని మరణం ఏ తీరు నుండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంతభావం ఏపాటిదో, సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుడే నాకు సాయము చేయును, దేవుడే నాకు సాయం చేయును, ప్రభువే నన్ను ఆదుకొనును, ప్రభువే నన్ను ఆదుకొనెను. దేవా, నీ శక్తితో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము చేయుము.
దేవా నా మొర వినుము, నా పలుకు లాలింపుము. అందరూ దేవుడే నాకు సాయము చేయును, దేవుడే నాకు సాయం చేయను, ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభువే నన్ను ఆదుకొనెను. గర్వితులు నా మీదికి వచ్చుచున్నారు, క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు. వారు దేవుని లక్ష్యము చేయుటలేదు. అందరూ దేవుడే నాకు సాయము చేయును, దేవుడే నాకు సాయం చేయను, ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభువే నన్ను ఆదుకొనెను. కానీ దేవుడే నాకు సాయము చేయును, ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభు, నేను సంతసముతో నీకు బలి నర్పింతును, శ్రేష్టమైన నీ నామమునకు గాను నీకు వందనములు అర్పింతును. అందరూ దేవుడే నాకు సాయము చేయును, దేవుడే నాకు సాయం చేయును, ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభువే నన్ను ఆదుకొనెను. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. ప్రభువు నీతిని పాటించును, పీడితులందరికీ న్యాయము చేయును. మోషే ప్రవక్తకు ప్రణాళిక తెలిపెను, మోషే ప్రవక్తకు ప్రణాళిక తెలిపెను. ఇశ్రాయేలులకు ఘన కార్యము చేసెను, ఇశ్రాయేలులకు ఘన కార్యము చేసెను. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16 నుంచి దివ్యవచనములు 4 నుంచి 3 వరకు. సహోదరులారా, అసూయ స్వార్థ పర్వతములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములుండును. కానీ దివ్యమగు వివేకము స్వేచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండి ఉండి సత్కార్యప్రదమగును.
అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజములు ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండు సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ పొందుటలేదు. కనుక సంపుటకైనను సిద్ధపడుదురు, మీరు అసూయపడుదురు కానీ పొందలేరు. కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలనో వాని కొరకే దేవుని అర్థింపక పోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములవుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. ఇది ప్రభువాకు. సర్వేశునికి హల్లెలూయా, హల్లెలూయా. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను. సాటి లేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను. సాటి లేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవరాజ్య భావనయే నీవు ఇచ్చిన భాగ్యము. నీవు చూపిన బాటను అనుసరింతును నిత్యము. దైవరాజ్య భావనయే నీవు ఇచ్చిన భాగ్యము. నీవు చూపిన బాటను అనుసరింతును నిత్యము. మహిమ నీకు కలుగరీతి నీ సువార్తను చాటెదము. మహిమ నీకు కలుగరీతి నీ సువార్తను చాటెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుంచి 37 వరకు వచనములు. మార్కు శుభవార్త
9వ అధ్యాయము 30 నుంచి 37 వరకు వచనములు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవరికి తెలియకూడదని యేసు కోరిక. ఎలయనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. అందు ఒక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్యను ఉంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి ధ్యానాంశము అధముడే ప్రథముడు. అంటే ఎవరైతే చివరివాడో వాడే మొట్టమొదటి వాడు అని ఈరోజు మనం ధ్యానించాలని మన శ్రీ సభ ఈ దివ్య వాక్కు గ్రంథ పఠనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవునిలో అత్యాశ అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఆ అత్యాశ అనేటువంటిది ఎవరినైనా సరే ఏం చేస్తుంది? వచ్చే కొలది ఇంకా రావాలి ఇంకా రావాలంటది. ఎంత దేవుడిచ్చినా, ఎంత అతను సంపాదించుకున్నది ఆమెకు సంపాదించుకున్నా ఇంకా కూడా ఇంకా రావాలి అనేటువంటి దాన్నే అత్యాశ అంటూ ఉంటారు. అయితే ఆ శక్తి, ఇదొక శక్తి. ఈ శక్తిని మానవుడు ఎప్పుడూ కూడా ధనార్జన కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము ఎక్కువ వినియోగిస్తూ ఉంటాడు. కీర్తి పొగడ్తలకై ప్రాకులాడుతూ ఉంటాడు. ప్రథమ స్థానాలకై ఆరాటపడుతూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అక్రమ మార్గాలను కూడా అవలంబించడానికి ఈ అత్యాశ ఎంతగానో ఈ మనిషికి సహకరిస్తూ ఉంటుంది. అయితే స్వార్థం అనేటువంటి ఒక పీఠం మీద అందరినీ కూడా బలి చేయడానికి కూడా వెనకాడు. అంటే స్వార్థం అనేది ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆస్తులు అంతస్తులు తగాదాలు వచ్చినప్పుడు అల్లుడు లేదా కూతురు మావను చంపడం, లేదంటే కొడుకు కోడలు తల్లిదండ్రులను చంపడము, ఎన్నో రకాలైనటువంటి చిత్రహింసలు, ఎన్నో రకాలైన సంఘటనలు మనము ఈ రోజుల్లో ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. అయితే మనిషి ఒకటి సాధించాలనుకున్నప్పుడు సాధించిన తర్వాత దాంతో సంతృప్తి పడడు. ఒకటి సాధిస్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత ఏంటి అనుకున్నట్టుగా ప్రతి మనిషి, ఎవరు కూడా దీంట్లో ఎక్సెప్షన్ కాదు, ఎవరు కూడా దీంట్లో తప్పించుకునే వాళ్ళు కాదు. అందరూ కూడా, ప్రతి మనిషికి కూడా ఉన్నటువంటి ఒక అలవాటు, ఒక దురశక్తి ఏంటంటే అత్యాశ. అయితే ఈరోజు మనం విన్నాం సువిశేష పట్టణంలో ఏమని విన్నాం? శిష్యులు మామూలుగా ముందు యేసు ప్రభువు ఆ స్థలాన్ని వీడి గలిలయ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికి కూడా తెలియకుండా ఉండాలి అనుకుంటూ ఉంటాడు యేసు ప్రభు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఆయన వెనకాల పడేది దేనికోసమంట? అద్భుతాలు చేస్తాడని, స్వస్థతలు చేస్తాడని వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల వెళ్తూ ఉన్నారు. ఆయనకి విశ్రాంతి తీసుకోవడానికి కూడా స్థలం లేనప్పుడు ఆయన వెళుతూ ఉన్నప్పుడు
ఆ మార్గ మధ్యలో ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతూ ఉన్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన తర్వాత 3వ రోజు ఉత్థానం మాత్రము ఖచ్చితంగా అవుతాడు ఆయన చెబుతూ ఉంటే ఆయన మాటలు వినకుండా వాళ్ళ వాదాలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు వాదించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమని, యేసు ప్రభు మా మాట వింటలేదులే, మనం చెప్పుకోండి. ప్రసంగం చెప్పినప్పుడు అంతే, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, లోపల వెనకాల ఉన్న వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అలాగుంది ఇలాగుంది, మా ఇంటి దగ్గర మా ఇంటి పక్క వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు, నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం సినిమా వస్తుంది అయ్యి అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే చెప్పుకుంటూ ఉన్నప్పుడు అలా ఏమనుకుంటారంటే మేము వినట్లేదే, మాకు కనబడట్లేదేమో అనుకుంటూ ఉంటారు. అందుకే పాటలు పాడేవాళ్ళు కూడా ముందు రావాలంటే పిల్లలు ఉన్న వాళ్ళు ముందు వస్తారు, పెళ్ళి కాని వాళ్ళు ముందు రావట్లేదు. అదే కాదు, అందరూ వాళ్ళకి కాదు, ఉదాహరణకి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బ్రదర్ గారు వస్తున్నారు, డీకన్ గారు బ్రదర్ వస్తారు, లేదా నేనైనా సరే, మీరు ఎప్పుడైనా చూసారు లేదు, ఏదైనా పూజ ఉందనుకో, పూజ ఉంది అంటే ఒక అరగంట గంట ముందు వచ్చి నేను ఇది చూసుకుంటాను అది చూసుకుంటాను అన్నీ చూసుకుని నా సమయం నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను. ఎందుకనంటే ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏమవ్వకూడదు, మీ భాషలోనే అనుకోవాలి, మరి ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏమవ్వకూడదు. ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు లేదంటే ఒక 20 మంది 10 మంది కొంతమంది జనాలు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడాలన్నా అక్కడ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఏమవ్వకూడదు అంటే డాష్ అవ్వకూడదు. ఏమవ్వకూడదు మీరు ఆలోచించుకోవాలి, ఎందుకంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలి. అందుకే మేమే ఫాదర్లు, మేము ఇప్పుడు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత నేను 11 సంవత్సరాలు గురువు అంటే ఇదంతా కూడా చూడకుండా నేను చెప్పేస్తాను. చాలామంది గురువులు చెప్పలేరు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గురువులు కూడా చెప్పలేరు, నేను చెప్పేస్తాను మొత్తం బుక్లో ఎక్కడ ఏముందంతా చెప్పేస్తాను. అయితే అయినా కూడా నేను వచ్చి ఇవన్నీ కూడా సెట్టింగ్ చేసుకుని చక్కగా నాకు నేను సిద్ధపడి ప్రజలకి మంచి వాక్యం చెప్పాలని చూడు. ఎవరు కూడా 5-6 సంవత్సరాల గురువులు ఎవరైనా సరే ఇలా పేపర్ రాసుకుని చక్కగా రాసినారు. మామూలుగా ఏం చేస్తారంటే వచ్చి చదువుకుని వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, మనం చెప్తాను. నేను అలా కాదు, ఎందుకంటే గొప్ప చెప్పట్లేదు. ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు మనకు ఉన్నప్పుడు మనము ఎటువంటి తప్పు చేయడానికి కూడా సాహసించకూడదు, తెలిసి మరి కూడా చేయకూడదు అనమాట. అయితే మనకి ఎలా సిద్ధపాటు అనేటువంటిది ఇక్కడ ఈ లోకంలో ఈ ఊర్లో అందరికీ కూడా తక్కువ అయిపోయింది, లేదు, సిద్ధపాటు అనేది అసలు లేదు. ఎందుకంటే సిద్ధపాటు అనేటువంటిది మనకు ఉండాలి. అది గురువులైనా సిస్టర్స్ అయినా బిషప్ గారైనా ఎవరైనా లేదా విశ్వాసులైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సిద్ధపాటుతో రావాలి. లేదు అనుకుంటే ఎవరి కర్మ వాళ్ళదే. చెప్పడం దేవుని యొక్క వాక్యం బోధించడం నా వంతు, పాటించాలో లేదో చేసుకోవాల్సింది నిర్ణయించుకోవాల్సింది ప్రతి ఒక్కరి యొక్క ఉంది. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏ ప్రవక్త గురించి చెప్తాను, ఏ ప్రవక్త గురించి చెప్తాను మర్చిపోయారు, ఒక ఆమె గుర్తుంది, యెహెజ్కేలు ప్రవక్త మీకు సరైనడు. ఎందుకంటే ఉన్నది చెప్తాడు, నువ్వే తప్పు చేసావు కాబట్టి నువ్వే శిక్ష అనుభవించాలనేవాడు యెహెజ్కేలు ప్రవక్త. అయితే ఈ యేసు ప్రభువు నేను పెద్దల చేత అందరి చేత కూడా నిరాకరించబడతాను, వాళ్ళను చంపుతారు, 3వ రోజు నేను లేస్తాను అని చెప్పినప్పుడు ఈ శిష్యులు 12 మంది కూడా ఆయన మాట వినకుండా వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ తర్కించుకుంటూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ యేసు ప్రభు విన్నాడు, గమనించాడు, కానీ వాళ్ళని అప్పుడు ఏమనలేదు. వెనక్కి వెళ్ళిన తర్వాత కపర్నాం వచ్చారు. కపర్నాం అనేటువంటి ఒక ఊరు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత యేసు ప్రభు వాళ్ళని పిలిచి అడుగుతూ ఉన్నాడు, ఏమని, మార్గ మధ్యములో మీరేదో తర్కించుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏంటి అది అని అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, తమలో గొప్పవాడు ఎవ్వడు అని మార్గ మధ్యమున వాదించుకొని ఉండుటచే వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే వాళ్ళు అలాగనుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే యేసు ప్రభువు శత్రువులను జయించి యోధా ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించి శాంతి సంపదలతో తొలతూగే ఒక రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించబోతున్నాడు. రాజ్యం స్థాపించడం అంటే మనకు తెలుసు, మొన్న ఎలక్షన్లు అయినాయి 4-5 నెలల క్రితం, ఏమైంది,
ఎలక్షన్ వరకునేమో నన్ను గెలిపించండి అని చాలామంది ప్రజల వెంట తిరిగారు, గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇక్కడితో ప్రజల పని అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అక్కడికి వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలని ఒకరైతే, మంత్రి పదవి కన్ఫర్మ్ అయిన వాళ్ళు నాకు ఆ శాఖ కావాలి ఈ శాఖ కావాలని అది ఆ విధముగా ఏంటంటే అత్యాశ ఒకటి ఉంటే, ఇంకోటి ఏంటంటే రాజ్యము నాదైనప్పుడు నేను ఏ హోదాలో ఉండాలి, ఏ పదవిలో ఉండాలి అని అటువంటి ఆలోచనతో మనుషులు అందరూ కూడా ఉంటారు. అదే విధముగా శిష్యులు కూడా అంతకుముందు మనం 9వ అధ్యాయంలో మనం వచ్చే మీరు 30వ వచనం నుంచి, అంటే అంతకుముందు చూస్తే మనకు కనపడుతూ ఉంది యేసు ప్రభువు చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆయన చెప్పినటువంటి బోధనలు ఇవన్నీ కూడా విన్నప్పుడు ఎలా ఉంటుందంటే యేసు ప్రభువు తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, శాంతి సమాధానాలతో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని యేసు ప్రభు మాటల్లో వారు విన్నారు. కాబట్టి ఈ 12 మంది కూడా వెనక్కి ఉండి కొట్టుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఏమో నేను చనిపోబోతున్నాను, అందరూ కూడా నన్ను నిరాకరిస్తారు, నన్ను సిలువ వేస్తారు, ఘోరమైనటువంటి అవమానాన్ని నేను పొందబోతూ ఉన్నాను, ఆ తర్వాత మరణించిన తర్వాత 3వ రోజు మాత్రం ఉత్థానం అవుతానని ఆయన చెబుతూ ఉంటే ఈ ప్రజలు మాత్రం ఏమనుకుంటా ఉన్నారు, ఈ 12 మంది ఏమనుకుంటున్నారు, నేను ఎవడు గొప్పోడు, నేను గొప్పోడు అంటే నేను గొప్పోడు అందరూ కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాదించుకుంటూ ఉన్నారు. అది యేసు ప్రభు గమనించాడు కాబట్టి ఆయన చెబుతా ఉన్నాడు. ఏమన్నాడు అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడిగా ఉండవలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలి ఇప్పుడు అందరూ కూడా, ఎవరైనా గొప్పవాడు కావాలంటే అందరికంటే చిన్నవాడై ఉండాలి, ప్రథముడిగా ఉండాలంటే అధముడిగా ఉండాలంటే చివరివాడిగా ఉండాలి. అంతేగాని నేను పనులు చేయను లేదంటే ఏదైనా సరే, మళ్ళీ వేరే ఎగ్జాంపుల్ అది ఉదాహరణలు ఇస్తే ఒక ఎక్కువ జనాల గురించి అయితే, నేను అందరికీ కనపడాలి, అందరి మన్ననలు పొందాలనుకుంటారు, కానీ పని దానికి ముందు సిద్ధపాటుగా ముందు వచ్చి ఎవరో పని చేయరు, కానీ టయానికి వస్తూ ఉంటారు. అయితే శిష్యుల యొక్క లక్షణాలు ఎలాగుండాలి అంటే, సరైన శిష్య లక్షణం ఏంటో, నిజమైనటువంటి గొప్పతనం దేనిలో ఉందో తెలియజేయడానికి యేసు ప్రభు ఏం చేశాడు, ఒక చిన్న బిడ్డను చేరదీసి శిష్యుల మధ్య నిలిచిపెట్టి వాని కౌగులించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన తండ్రిని స్వీకరించిన వాడగును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ 12 మందిలో ఒకరిని యేసుప్రభు తీసుకోలేదు. ఎవరిని తీసుకున్నాడు, చిన్న బిడ్డను తీసుకొని, ఇందులో ఇటువంటి చిన్న బిడ్డను ఎవరైనా సరే నా పేరును చేరదీస్తే, పేదలను చేరదీయాలి, అనామకుల్ని, అభాగ్యులని, విధవరాండ్రులను, ఎవరైతే సహాయం లేక ఉన్నారో అటువంటి వారిని చేరదీయాలి. ఎందుకంటే చిన్న బిడ్డకు పలుకుబడి ఉండదు, ఇతరుల యొక్క పేరు ప్రఖ్యాతులకు తోడ్పడడానికి చిన్న బిడ్డ ఉపయోగపడడు, ఏ స్థాయి కూడా ఈ చిన్న బిడ్డకు ఉండదు. పరుల సహాయం పైనే, ఎదుటి వాళ్ళు చేసేటువంటి సహాయం పైనే చిన్న బిడ్డలు ఆధారపడి ఉంటారు, వాళ్ళకు వాళ్ళు ఏ పని చేసుకోలేరు. అయితే మనుషులందరూ అలవాటు ఏంటి అంటే, ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే గొప్ప స్థాయిలో ఉంటారో, ఎవరైతే అన్నీ కలిగి ఉంటారో అటువంటి వారికి దగ్గర అవ్వడానికే ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభువు చిన్న బిడ్డను తీసుకున్నాడు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ ఎవరికి ఏ సాయం చేయలేడు, అతనికే చేయాలి, ఆ చిన్న బిడ్డకే సాయం చేయాలి ఎదుటి వాళ్ళు తప్ప ఎవరికి ఆ చిన్న బిడ్డ చేయలేడు. పెద్ద పలుకుబడి ఉండదు, అధికారం లేదు, ఏమీ లేదు. కాబట్టి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని, అంటే చిన్న బిడ్డ వలె ఉన్నటువంటి మనుషులు చాలామంది మీలో ఉన్నారు. వాళ్ళు మనకు తిరిగి సాయం చేయలేరు, వాళ్ళకి మన యొక్క సహాయం అవసరం, వాళ్ళకి అటువంటి అధికారాలు లేవు. మీ యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళకి సాయం చేయడము నీ యొక్క బాధ్యత అన్నట్టుగా యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఎవడు మొదటి వాడు కాగరున వాడు అందరిలో చివరి వాడు అందరికీ సేవకుడిగా ఉండవలను అని యేసు ప్రభు చెబుతూ, లూకా సువార్త
22వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే మనకు కనపడతా ఉంది. యేసు ప్రభు తన గురించి తానే చెబుతా ఉన్నాడు. ఎవరైనా చదవండి అది. కానీ నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 26వ వచనంలో నేను మీ మధ్యన ఒక సేవకుడిగా ఉన్నాను అని యేసు ప్రభు తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నాడు. మనమైతే నేనైనా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ స్థాయిలో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటాను. యేసు ప్రభువు అన్ని అద్భుతాలు చేసి చచ్చిపోయిన వాడికి జీవాన్ని ఇచ్చి లేపినటువంటి దేవుడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి తాకి స్వస్థపరిచిన దేవుడు, అతని యొక్క మాటతోనే ఆదిలో సర్వము కూడా సృష్టించబడినటువంటి దేవుడు తనకు తానే ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను, కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండాలి అని చెబుతూ, మనము సేవకులుగా మారాలంటే మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడనాడాలి, గర్వాన్ని చంపుకోవాలి. పేద సాధల యందు, దిక్కులేని వారి యందు, నిర్భాగుల యందు క్రీస్తుని చూసుకోవాలి. ఎవరైతే వాళ్ళే సహాయం చేసుకోలేరో అటువంటి వారిలో మనము క్రీస్తు ప్రభువుని చూడాలి. అప్పుడే మన యొక్క నిజమైనటువంటి క్రైస్తవ శిష్యరికము మనకు వస్తూ ఉంది, అబ్బుతూ అదని యేసు ప్రభువు చెబుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మార్కు సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వరకు చూస్తే మనకు ఏం కనబడుతుంది? ఎప్పుడైతే నీవు సేవక రూపము తాలుస్తావో, ఎప్పుడైతే నీవు పేద సాధల యందు, అభాగ్యుల యందు, అనాథుల యందు, దిక్కులేని వారి యందు, వెధవరాండ్రి యందు ఎవరైతే తిరిగి నీకు సహాయం చేయరో అటువంటి వారి ఎడల నీవు కృపను చూపినప్పుడు, నీ యొక్క ప్రేమను ప్రదర్శించినప్పుడు దేవుడు సమక్షంలో యేసు ప్రభు చెబుతాడేమని? నా తండ్రిచే దీవించబడిన వారిలారా రండు, ప్రారంభము నుంచి కూడా మీకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని మీరు పొందండి అని యేసు ప్రభు చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు తెలుసు, ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, ఎన్నోసార్లు వింటూ ఉంటాం, ఏంటంటే ఈ లోక జీవితము చాలా తక్కువ. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్కి వెళ్ళినోడు, లేకపోతే కొంచెం వాటర్ తాగి వాకింగ్కి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడో లేడో తెలియదు. అది ఈ మధ్యన అయితే మరీ ఎక్కువైపోయిన గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు అంటున్నారు. హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. 13 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల నుంచి అది 50, 60, 70 సంవత్సరాల వరకు కూడా ఏ సమయంలో వస్తుందో తెలియదు. హార్ట్ అటాక్ వస్తే నాకంటే మీకే తెలుసు, టక్కన ఉన్నట్టు ఉండి కొప్పు కూలిపోవడం, చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి అనునిత్యము కూడా ప్రతి మనిషి సిద్ధంగా ఉండాలి. కానీ ఒకరినొకరు పొడుచుకుంటూ, ఒకరిని ఒకరు బాధించుకుంటూ, ఒకరి ఎడల ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటా, విమర్శలు చేసుకుంటూ ఉంటే మన యొక్క జీవితము దాంతోనే అంతమైపోతూ ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ఒక కథ ఉండేది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక కుమ్మరి వాడు, ఒక చాకలి వాడు. తెలుసా మీకు కదా? కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు? కుండలు చేస్తారు. చాకలోడు ఏం చేస్తాడు? బట్టలు. అయితే ఒక రాజుగారి దగ్గర వీళ్ళిద్దరూ కూడా పని చేస్తూ ఉండేవారంట. పని చేస్తూ ఉంటే ఈ యొక్క చాకలి అతను ఎంతో చక్కగా, ఎందుకంటే రాజుగారు కాబట్టి భయం కాబట్టి రాజుగారు బట్టలు మాత్రం ఎంతో చక్కగా తేట తెల్లముగా మెరిసేలాగా చక్కగా ఉతుకుతూ ఉంటే రాజుగారు ఆ చాకలి అతను ఉతికినటువంటి బట్టలను తీసుకుని చక్కగా వేసుకుని ఉన్నప్పుడు ఆయన కంటే కూడా ఆ బట్టలు అంత అందంగా ఉండే, అంత తెల్లగా మెరుస్తూ ఉంటే వచ్చిన వాళ్ళ అతిథులందరూ కూడా, గొప్పవాళ్ళు, మంత్రులు అందరూ కూడా రాజుగారిని మామూలుగానే పొగడాలి. కానీ ఎప్పుడైతే ఈయన మంచి తెల్ల బట్టలు వేసుకుని చక్కగా కనబడతా ఉన్నాడు, అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటే ఆ ఆనందంలో తట్టుకోలేక ఏం చేసేవాడు? అప్పుడప్పుడు చాకలి అతన్ని పిలిచి, ఇదిగో ఇతనే ఈ బట్టలు ఉతికింది, ఎంతో చక్కగా మంచివాడు, నిజమైనటువంటి సేవకుడని ఎంతగానో మెచ్చుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఈ రాజుగారి దగ్గర పనిచేసేది ఇద్దరు, ఒక కుమ్మరాయన, ఒక ఆయన చాకలైన. అయితే చాకలి అతన్ని మెచ్చుకోవడము ఈ కుమ్మరి వానికి ఒక్కసారి 2 సార్లు చూశాడు. ఇంకా అంతమాన ఎవరు వచ్చినా కూడా రాజుగారు పిలవడంతో ఇతను తట్టుకోలేకపోయాడు. ఎందుకని? నా పని నేనే చేస్తా ఉన్నాను, ఆడి పని ఆడే చేస్తూ ఉన్నాడు. అయినా కూడా అతన్నే మెచ్చుకున్నారు. కానీ రాజుగారు ఎప్పుడు కూడా గెస్టులు వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇతనే కుండలు చేస్తున్నాడని చెప్పలేదు. ఎంత దుర్మార్గం అనుకుని చాకలి వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలని. ఎందుకంటే స్వార్థం ఉన్నది కదా, ఏ విధంగా కానీ సరే రాజుగారిని ఏం అనలేడు కాబట్టి ప్రక్కన ఉన్నటువంటి సోదరుని పొడవాలి కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. రాజుగారు మన
రాజభవనంలో ఉన్నటువంటి వస్త్రాలన్నీ అన్నిటితో పాటు మేము కూడా ఎంతో చక్కగా తెల్లగా ఈ యొక్క చాకలతను ఉతుకుతూ ఉన్నాడు. చాలా సంతోషం, మీకు మంచి పేరు తీసుకువస్తూ ఉన్నాడు. కానీ ఎవరు వచ్చినా కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని అడగడం భయం కాబట్టి నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మన పెరట్లో ఉన్నటువంటి ఏనుగు అది మసి రంగులో ఉంది, అది బాగోలేదు, దాన్ని కూడా తెల్లగా చేయమని చెప్పొచ్చు కదా అని అంటూ ఉన్నాడు అని రాజుగారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏనుగు రూపం అలాగే ఉంటుంది. అయితే ఏనుగు కాలం అయితే చెప్పినప్పుడు ఆ రోజుల్లో మరి కాదంటే ఇలాగే ఉంటుంది. అయితే ఆ రాజుగారి చాకలని పిలిచి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఆ ఏనుగుని అలా చేయలేదని చెప్పినప్పుడు ఆ చాకలి అతనికి అర్థమైంది. ఏమని? రాజుగారి యొక్క అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటూ నన్ను ఇరికించాలనుకున్నాడు కుమ్మరోడు అని చెప్పేసి ఏం చెప్పాడు, అది కూడా సాధ్యమే రాజుగారు, కానీ మిమ్మల్ని అడగడానికి భయం వేసి నాకు అడగలేదు అన్నాడంట. ఏంటి అని అంటే ఆ ఏనుగును కూడా కొంతసేపు సర్పలో ఈ సోడాలో నానబెట్టి ఉతకాలి, బట్టలు ఉతికినట్టు అప్పుడే వస్తుంది, బాగా చక్కగా వస్తుంది. కాబట్టి నాకు ఆ ఏనుగు పట్టేది అంటే పెద్ద కుండోటి కావాలి, అప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని మీ బట్టల వల్లే దాన్ని కూడా తెల్లగా చేస్తానని చెప్పినప్పుడు అది నిజమే కదా అనుకుని, ఎందుకంటే నా బట్టలు కూడా కుండలోనే పెట్టి ఉతుకుతున్నావు కాబట్టి, నానబెట్టి ఉతుకుతున్నావు కాబట్టి అది కూడా కరెక్ట్ అని చెప్పేసి కుమ్మరవాన్ని పిలిచి ఆ ఏనుగు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినటువంటి ఏనుగు తెల్లగా రావడానికి అవకాశం ఉందా మనకి, నువ్వు అర్జెంటుగా ఆ ఎంత కుండ కావాలో ఈయన చెప్తాడు, ఆ కుండ సైజు చేసి నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఆ ఏనుగు కూడా తెల్లగా వస్తుందని చెప్పి కుమ్మరానికి చెప్పాడు రాజు. చెప్పినప్పుడు అతను రాజుగారికి అలా జరగదని చెప్పలేడు కాబట్టి, ఎందుకంటే అతనే కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆ కుండ తయారు చేయడం మొదలుపెట్టాడు. పెద్ద కుండ చేశాడు. చేసిన తర్వాత చాకలోని పిలుచుకొని అడిగిన కుండ తీసుకొని ఆ ఏనుగుని తెల్లగా చెయ్యి అన్నప్పుడు ఆ ఏనుగుని తీసుకుని ఆ కుండ దగ్గరికి వచ్చి కుండ మీద అడిగేస్తే ఏమవుతుంది, కుండ పగిలిపోతాం. అలాగా 2, 3 కుండలు, 4 కుండలు, 5 కుండలు చేశాడు. ఏదైనా సరే పగిలిపోతూ ఉంటే వెళ్ళి క్షమాపణ అడిగి నా యొక్క తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు, ఎందుకంటే కుక్క చేయాలి, నక్క చేయాలన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేయాలి కాబట్టి అని. అలాగా మన యొక్క మనుషుల యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. ఏంటంటే ఒకడు పైకి వెళ్తూ ఉన్నప్పుడు మరొకడు తట్టుకోలేడు, ఒకడు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకొకడు ఆనందంగా ఉండలేడు. అంటే మనము సేవక రూప దాల్చడం అంటే మనలను మనము ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ఈ యొక్క శిష్యరికము అబ్బుతూ ఉంది, అలవాటు అవుతూ ఉంటుంది. అయితే మనము నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాం. ఎలాగంటే అతను పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మనకంటే అతన్ని ఎక్కువ ఎందుకు ప్రేమిస్తామంటే అతని దగ్గర నుంచి మనకు కావాల్సింది రాబట్టుకోవడం కోసం ప్రేమిస్తాం. కానీ నిజముగా మన యొక్క యేసు ప్రభు బోధించినట్టుగా మనలను మనం తగ్గించుకొని సేవక రూపం దాల్చి మనం ఎవరిని కూడా ప్రేమించు, కానీ అలాగ ఉండకూడదు అంటూ ఉన్నారు. అదే మొదటి పట్టణం చూస్తే సొలొమోను జ్ఞాన గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. నీతిమంతుడైనటువంటి నరుని గురించి ఈ సొలొమోను జ్ఞాన గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మంచి నీతిమంతుడైనటువంటి నరుణ్ణి పరీక్షిద్దాం మనమని ఆ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. నిజమైనటువంటి సేవకుడు అధర్మాన్ని, అవినీతిని ఖండిస్తూ ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటూ ఉంటాడు. ఎవరో నీతిమంతుడైనటువంటి నరుడు నిజమైన సేవకుడు. అయితే వారి యొక్క సేవకు ఎన్నో విధాలుగా పాటుపడుతూ ఉన్నప్పుడు సేవకుని యొక్క జీవితం ప్రజలకు సామాన్య ప్రజలకు బాగానే ఉంటుంది. కానీ అవినీతిలో ఉన్న వారికి, అవినీతిలో జీవించే వారికి మాత్రము ఇటువంటి సేవకుడు ప్రక్కలో బల్యంలాగా ఉంటాడు. అంటే ప్రక్కలో బల్యం అంటే అటు తిరిగిన ఏమవుతుంది, అది గుచ్చుకున్నట్టుగా. ఎవరైనా నిజం చెప్పినప్పుడు మీరు జీవించే జీవితం సరైంది కాదు, సరిదిద్దుకోండి అన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి పక్కలోంచి బల్యంతో పొడిచినట్టు ఉంటుంది. అదే అందుకే బాప్తిస్మ యోహాను గారు చంపబడ్డ కారణము ఆయన నిజాయితీగా మాట్లాడడం, తప్పు చేసిన వాళ్ళని ఖండించడం. ఆ క్రమంలోనే రాజుగారిని కూడా ఖండించాడు. ఆ రాణిగారి చేత ఆయన చంపబడ్డాడు. అయితే అందుకే ఈ గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు ఏమని, మొదటి పట్టణంలో చెప్పినట్టు ఎవరైతే నిజమైనటువంటి సేవకులుగా ఉంటారో అన్యాయాన్ని, అక్రమాన్ని వాళ్ళు అంటగడుతూ ఉంటారు, అంటే చెబుతూ ఉంటారు, అటువంటి వారు
ఎప్పటికైనా సరే మన దగ్గర ఉండటం మంచిది కాదు కాబట్టి వాళ్ళు తప్పించుకోవాలి, వాళ్ళు నిర్మూలించుకోవాలని అవినీతి పరులు అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో అతను ఏం చెప్తాడు, నీతిమంతుడు దేవుని కుమారుడైతే దేవుడు అతని పక్షమున తీసుకొని అతను అంటా ఉన్నాడు. కాబట్టి అతనిని క్రూరముగా హింసించి అవమానించి పరీక్షకు గురి చేయడము, అతని యొక్క శాంతి సహన భావన ఏంటో మనం కనుక్కుందామని చెబుతూ ఉంటాడు. అయితే ఏం చెప్పినా కూడా దేవుడే తనను రక్షించును అని ఆ నిజమైనటువంటి సేవకుడు అనుకుంటూ ఉంటాడు. ఆ ప్రకారమే జీవిస్తాడు అని ఈనాటి మొదటి పట్టణము మనకు చెబుతూ ఉంది. అదే రెండవ పట్టణం చూస్తే యాకోబు గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 16 నుంచి 4వ అధ్యాయం 3 వరకు వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే ఎక్కడ అసూయ స్వార్థం ఉంటాయో అక్కడ అలజడి సర్వ విధములకు నీచ కార్యాలు ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, ఎక్కడైతే అసూయ ఉంటుందో, ఎక్కడైతే డామినేషన్ చేయాలని అనుకుంటూ ఉంటాడో అక్కడ అలజడి అనేటువంటిది ఉంటుంది. నేనంతే ఒక 10 మంది ఇక్కడ ఉన్నప్పుడు, 10 మంది గురువులు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసి నేనే పెద్ద గొప్ప అని చెప్పుకోవాలనుకున్నప్పుడు లోపల అనుకున్నాను అంటే మాత్రం నా మాట ఇక్కడ తడబడుతుంది. ఎందుకనంటే లోపల నా మనసులో మంచి ఆలోచన నాకు లేనప్పుడు నేను చేసేటువంటి పనైనా నేను మాట్లాడేటువంటి మాట అయినా కూడా ఖచ్చితంగా తడబడుతుంది. నాకే కాదు, ఎవరైనా సరే లోపల ఒకటి పెట్టుకుని బయట మరొకటి చేయాలంటే చాలా కష్టం. అదే ఈ యాకోబు గారు చెబుతూ ఉన్నారు. 4వ వచనం 3వ వచనం చూస్తే 2వ వచనం చివరి నుంచి చూస్తే మీకేమి కావలేనో, 4వ అధ్యాయం 3వ వచనం చివరి 2వ వచనం చివరిలో చూస్తే మీకేమి కావలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన దాన్ని మీరు పొందలేకపోతూ ఉన్నారు. మీకేం కావాలో అవి దేవుణ్ణి మీరు అర్థించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే మీ యొక్క అసూయ, మీ యొక్క స్వార్థం. తర్వాత చూస్తే మీవి దురుద్దేశములగుట చేతనే ఒకవేళ మీరు అర్థించినా కూడా అవి మీకు లభించడం లేదు. ఎందుకంటే మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. మీ యొక్క సుఖభోగాల కోసం మీరు కోరినప్పుడు, సుఖభోగాల కోసం మీరు ప్రార్థించినప్పుడు, అర్థించినప్పుడు దేవుడు అటువంటివి ఆలకించడు, అటువంటివి మీరు పొందరు అని కరాఖండిగా యాకోబు గారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థముతో ప్రార్థించకూడదు, అసూయతో ప్రార్థించకూడదు, అసూయతో జీవించకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రార్థించినప్పుడు నీకేం కావాలి, అందుకే యేసు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఈరోజు కావలసినటువంటి ఆహారం ఈరోజే మాకు ఇవ్వండి అన్నాడు, అంతేగాని వారం రోజులకు సరిపడికి ఇమ్మని అడగలేదు. కాబట్టి యేసు ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ఎంతో చక్కని ప్రార్థన. అదేంటంటే నన్ను నేను ఈరోజు నేను ఎలాగున్నానో అలాగే దేవునికి సమర్పించుకుంటూ నాకు ఈ క్షణంలోనే నువ్వు నా దీవెనలు ఇవ్వి అని ప్రార్థించడం. అందుకే పరలోక ప్రార్థన క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ మతస్థుడైనా కూడా దేవుణ్ణి తండ్రిగా సంబోధించు ప్రార్థించేటువంటి ప్రార్థన ఎంతో చక్కని ప్రార్థన. అందుకే ప్రతి ఒక్కరు, హిందువులు కావచ్చు, ముస్లిం ఎవరైనా సరే, ఎన్ని మతస్థులు ఎవరైతే ఒక్కసారి యొక్క ప్రార్థన వింటారో లేదా ప్రార్థన చదువుతారో పరలోక ప్రార్థనలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈ యొక్క సామాన్య 25వ ఆదివారంలో ఉన్న మనము అధముడే ప్రథముడు, అంటే ఎవరైతే ప్రథముడిగా ఉండాలనుకుంటారో, ఎవరైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటారో వారు చివరిగా ఉండాలి. ఒక సేవకుడిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నీ అందుండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను తన యొక్క శిష్యునిగా ఆయన గుర్తిస్తాడు. కాబట్టి మనందరము కూడా మనల్ని మనం తగ్గించుకొని మనం ఒక సేవకు రూపం దాల్చి ఎవరైతే మనకు ఉపకారం చేస్తే ఉపకారం వెనక్కి చేయలేని స్థితిలో ఉంటారో అటువంటి వారికి మనం సేవ చేయడానికి, అటువంటి వారికి మనం ఉపకారం చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క మంచి మనసులు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును అతని ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సూచించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునిన్నారు.
అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీర పుత్తానం విశ్వసించున్నాను, నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర శ్రీ సభ కొరకును, మన భారతదేశము కొరకును, మన యొక్క ఆంధ్ర రాష్ట్రము కొరకును, మన తలంపుల కొరకును ప్రార్థించుదము. అందరూ చెప్పండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా పవిత్ర శ్రీ సభ పాలకులు, ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, ఉపదేశులను, సువార్థికులను, సంఘ పెద్దలను మరియు అనేక రకాలుగా నీ యొక్క సువార్తలో భాగమై సువార్తను ప్రకటించడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క భారతదేశంలోని నాయకులను, మా రాష్ట్రంలోని నాయకులను, మా ప్రాంతంలోని నాయకులను దేవుని ఆజ్ఞలను, విధులను, చట్టములను అనుసరించి దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, ప్రాంతీయ ప్రజలను వారు పరిపాలిస్తూ ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి కార్యక్రమాలు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా వారిని నింపమని, నీ యొక్క దీవెనలు వారు కురిపించమని, మీ యొక్క జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క సంఘములోని కుటుంబీకులందరూ చక్కని కుటుంబ జీవితం జీవించు వరమును దయచేయుడు. వారందరూ పరస్పర ప్రేమ గౌరవములతో అనుదినము ఎదుగుచు ఆదర్శ దంపతులుగా రూపొందుచు సృష్టికర్త అయిన మెమ్ములను నిత్యము స్తుతించే గొప్ప వరమును మా యొక్క సంఘములో, మా యొక్క విచారణలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వ్యాధి బాధలతో, నిరాశ నిస్పృహలతో, ప్రేమారాహిత్యముతో, ఒంటరితనముతో బాధపడుచున్న బిడ్డలందరికీ నీ యొక్క అమృత హస్తము చాచి మనోధైర్యము, మంచి ఆరోగ్యము ప్రసాదించి వారిని ఆధ్యాత్మిక బలముతో, మానసిక పటుత్వముతో నింపి ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచ దేశాల మధ్య, వివిధ జాతుల మధ్య, విభిన్న వర్గాల మధ్య ఉన్నటువంటి సమస్త వైషమ్యాలను తొలగించి శాంతి, సమత, పరస్పర గౌరవ భావముతో ఇతరుల అభిప్రాయాలను గౌరవించేటువంటి విశాల హృదయాలను మాకందరికీ కూడా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని, నీ యొక్క సన్నిధిలో వారి యొక్క తలంపులు నెరవేర్చి మీరే నిజమైనటువంటి దేవుడని మీ యొక్క నామాన్ని మహిమపరిచే విధముగా, వారు మీకు సాక్ష్యం ఇచ్చే విధముగా వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క విచారణకు సంబంధించి ఉన్నటువంటి చిన్న బిడ్డలను, యువత యువకులను, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించి వారికి జ్ఞానము, తెలివితేటలు దయచేయమని, అదేవిధంగా మరి ముఖ్యముగా ఈ యొక్క విచారణలో సహాయపడుతున్నటువంటి బిడ్డలను కూడా దీవించమని, వారికి నీ యొక్క జ్ఞానము, తెలివితేటలు దయచేస్తూ వారి యొక్క చదువుల్లో చక్కగా రాణించే విధముగా వాళ్ళని తీర్చిదిద్ది నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క దివ్య బలి పూజకు వచ్చినటువంటి దంపతులు, భార్య భర్తలను దీవించండి, ఆశీర్వదించమని, వారి కోరికలు, తలంపులు నెరవేరుస్తూ ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞులై జీవిస్తూ వారి యొక్క కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎటువంటి అవమానాలు, అనుమానాలు, గొడవలు లేకుండా ప్రభువా వాళ్ళని ఎప్పుడు కూడా కాచి కాపాడమని, నీ యొక్క ప్రేమతో నింపుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క ప్రార్థనలు అడిగినటువంటి వ్యక్తులను, కుటుంబాలను దీవించండి. ఉద్యోగం కోసము ప్రార్థించమని అడిగినటువంటి బిడ్డలు ఉన్నారు, సంతానం కోసం ప్రార్థించమని అడిగినటువంటి దంపతులు ఉన్నారు ప్రభువా. అదే విధముగా రోజు అనుకున్నట్టు కొన్ని నెలలుగా కొంతమందికి ఎన్నో రకాలుగా శోధనలు ఎదురవుతూ ప్రార్థించమని అడిగినటువంటి బిడ్డలు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి మానసిక శోభ అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ప్రార్థించమని అడుగున్నారు ప్రభు. వాళ్ళందరికీ ఒక్క కోరికలు నెరవేరుస్తూ ప్రభు వారిని తీర్చిదిద్ది వారిని
నీ యొక్క ప్రేమలో నడిపించుకోమని, వారికి కావలసినటువంటి స్వస్థతానుగ్రహములు, దీవెనలు, ఆశీర్వాదములు కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, క్రైస్తవ విశ్వాసములో లౌకికముగా అర్థం పరమార్థము లేని అన్య మతాచారములు పాటించకుండా మీ ఆజ్ఞలను, విధులను, చట్టములను పాటించి దివ్య జ్ఞానమును పొందినట్లు ఆశీర్వదించమని, ఈరోజు యొక్క పరిశుద్ధ సమయములో నీ పవిత్ర బలిపీఠము చెంత చేర్చినటువంటి మా యొక్క విన్నపములు, తలంపులన్నింటినీ కూడా ఆలకించి మా యొక్క ప్రార్థనలకు ప్రతిఫలాలను మీ చిత్త ప్రకారము త్వరగా దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్వీకరించుమా 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 కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక, కృతజ్ఞతతో మీకు అర్పింతును. స్వీకరించుమా స్వీకరించుమా. పూలను నీకు సమర్పింతును. నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. నిండుగా నా హృదయం మీకు సమర్పించగా ఓ ప్రభువా, మీకు సమర్పించగా. స్వీకరించుమా 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 స్వీకరించుమా.
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసుని మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము కలకాలము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి మరొకసారి మీ యొక్క విన్నపాలు, తలంపులు, మీ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో సమర్పిస్తూ ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందరిగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించిన పాత్రను కాను, మీ రక్తమునకు పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు
ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో వైకొనరారే. శ్రీ ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభును పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో వైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును కురిపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మురిపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు.
నామది నీదేనయ్యా రావయ్యా కొలువై ఉండుమయ్యా యేసయ్యా నామది నీదేనయ్యా రావయ్యా కొలువై ఉండుమయ్యా యేసయ్యా నామది నీదేనయ్యా రావయ్యా కొలువై ఉండుమయ్యా యేసయ్యా నామది నీదేనయ్యా రావయ్యా కొలువై ఉండుమయ్యా నామది నీదే 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 యేసయ్యా నాలో వేంచేసి నాతో ఉండుమయ్యా నామది నీదే 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 యేసయ్యా నాలో వేంచేసి నాతో ఉండుమయ్యా నీరాకతో మారెను నా జీవితం నీ స్పర్శతో కలిగెను సంపూర్ణ స్వస్థత నీరాకతో మారెను నా జీవితం నీ స్పర్శతో కలిగెను సంపూర్ణ స్వస్థత నేనేమిటో నీకు తెలుసయ్యా దాచడానికి ఏమి లేదయ్యా నేనేమిటో నీకు తెలుసయ్యా దాచడానికి ఏమి లేదయ్యా హృదయాంతరంగాలను వెలిపిన దేవుడవయ్యా యేసయ్యా నామది నీదేనయ్యా రావయ్యా కొలువై ఉండుమయ్యా 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 నామది నీదే 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 యేసయ్యా నాలో వేంచేసి నాతో ఉండుమయ్యా యేసయ్యా నామది నీదేనయ్యా పూజలను చిత్తశుద్ధితో పాటింపవలేనని నీవు నియమము చేసితివి నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.